న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్ లో హిల్ టు పాలసీ హీట్ పెంచుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హిల్ టు పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఇవాళ జీడిమెట్ల కుకట్పల్లి ప్రాంతాల్లో కేటీఆర్ బృందం పర్యటించనుంది. హిల్ టు పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన తెలపనుంది. అటు బీజేపీ ఈ నెల 7న మహాధర్నా నిర్వహించనుంది. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును, ప్రభుత్వం కేటాయించిన తీరును, వాటిని అత్యంత చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు ప్రస్తావించనున్నాయి. మరోవైపు హైదరాబాద్లోని ఔటర్ లోపల పరిశ్రమల భూముల్ని మల్టీయూజ్ జోన్లుగా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ విషయంపైన అధికార ప్రకటన రాకముందే హిల్ టు పాలసీ మొత్తం లీక్ అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ అయింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో ప్రస్తుతం హిల్ టు పాలసీ రాజకీయ వివాదానికి కారణమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రీస్ ల్యాండ్ ఫార్మర్నేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో ఔటర్ రింగ్ రోడ్లో ఇప్పటి వరకున్న కాలుష్య కారతమైన పరిశ్రమలన్నింటినీ కూడా అవతల తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా మల్టీ యూజ్గా, అంటే రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకునేందుకు మల్టీ యూజ్ పర్పస్గా మార్చేందుకు ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ జీవోపై పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయా పారిశ్రామిక వాడలను సందర్శిస్తోంది. బీజేపీ కూడా దీనిపై వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏవైతే పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కన్నిటికి కూడా ప్రభుత్వం చౌకగా గతంలో భూములు కేటాయించింది. ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ అనుయులకు అపనంగా కట్టపేరేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 బృందాలు, కేటీఆర్, హరీష్ రావుతో సహా మొత్తం 8 బృందాలు 8 చోట్ల పారిశ్రామిక వాడలను సందర్శించి గతంలో పారిశ్రామిక అవసరాల కోసం ఈ భూములను ఎంత చౌకగా కేటాయించారు, ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా అత్యంత చౌకగా ప్రభుత్వ ఎస్ఆర్ఓ ధర కంటే కూడా తక్కువకు 30% అప్పరంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల కుట్ర అవినీతి దాగుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దాంతోపాటు బీజేపీ కూడా ఇప్పటికే గవర్నర్ కలిసింది. హిల్ టు పాలసీని అడ్డుకోవాలని చెప్పి గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. దాంతోపాటు బీజేపీ ఈ నెల 7న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కూడా పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇందులో 5 లక్షల కోట్ల స్కామ్ దాగుంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే కరుణాకర్, ఈ విషయం అసలు బయటకు ఎలా వచ్చిందనే దానిపైన కూడా కాంగ్రెస్ దీనికి సంబంధించి దర్యాప్తు కూడా చేయబోతోంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే దీనిపైన మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఎస్, హిల్ టు పాలసీకి సంబంధించిన ఈ యొక్క అంశం బయటికి ఎలా వచ్చిందన్న దానిపై ప్రభుత్వం కొంత సీరియస్గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ హైదరాబాద్ ల్యాండ్స్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించిన జీవో బయటికి తీసుకురాకముందే ఈ అంశంపై ముందే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎందుకంటే 22 తారీఖు ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఒకరోజు ముందు 21 తారీఖే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హిల్ టు పాలసీపై పెద్ద ఎత్తున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి జీవో రాకముందే ఈ జీవో ఏ విధంగా లీక్ అయింది, ఈ అంశాలు ఏ విధంగా లీక్ అయినాయి అన్న దానిపై ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిపింది. విచారణ సంబంధించిన నివేదికను కూడా సీల్డ్ కవర్లో అధికారులు సిఎస్ రామకృష్ణరావుకి ఇప్పటికే అందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్ కరుణాకర్.